వినూత్నమైన కథలు, వెరైటీ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ రాణిస్తున్నాడు. 2 భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తూ స్టార్డమ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. నటన పరంగా ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసిన ఈ హీరోకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తరువాత అంతటి సక్సెస్ దక్కలేదు. ఇటీవల ఊరు పేరు భైరవతో అలరించిన సందీప్ కిషన్ ఇప్పుడు ప్రాజెక్ట్ జెడ్ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. భిన్నమైన కథలని ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు సందీప్ కిషన్. ప్రముఖ నిర్మాత సివి కుమార్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా మాయవన్ సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఈ సినిమాను తెలుగులో ప్రాజెక్ట్ జెడ్ పేరిట ఏప్రిల్ 8న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సందీప్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఇక లావణ్య సైకియాట్రిస్ట్ గా నటించింది. పోలీస్ ఆఫీసర్ అయిన హీరోకి ఓ మర్డర్ కేసులో లావణ్య సహకరిస్తుంది. బాలీవుడ్ నటుడు జాకీ ప్రాఫ్ కీలక పాత్ర పోషించారు. అలాగే డానియల్ బాలాజీ, భగవతి పెరుమాళ్, జయప్రకాష్, మైమ్ గోపి, అక్షర గౌడ ఇతర పాత్రల్లో నటించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. ప్రాజెక్ట్ జెడ్ సినిమాని థియేటర్లలో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మధ్య కాలంలో మనిషి జీవనశైలి బాగా మారిపోయింది. అందుకే 100 ఏళ్లు బ్రతకడానికి కూడా కష్టపడుతున్నాడు. అలాంటిది ఓ మనిషి 1000 ఏళ్లు బ్రతకగలడా అంటే ఎస్, బ్రతకగలడు అంటూ సివి కుమార్ ప్రాజెక్ట్ జెడ్ ని తీసుకొచ్చాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ పండక్కి ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాల జాబితాలో ప్రాజెక్ట్ జెడ్ నిలిచింది. మరి ఈ సినిమాని చూడని వారు థియేటర్లలో చూసేయండి.